ఈరోజు నేను 2025లో చైనీస్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బిహైండ్ ద షాడోస్ మూవీ. ఇది ఒక డిటెక్టివ్ మూవీ కావడంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఈ మూవీని కూడా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ మూవీని ఎంజాయ్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే మూవీ స్టార్టింగ్లో బాగా రద్దీగా ఉన్న ఒక సిగ్నల్ ఏరియాలో డిటెక్టివ్ అక్కడ ఒక వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాడు. అక్కడ డిటెక్టివ్ ఫాలో అవుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరికి తెలియకుండా ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అది మొత్తం చూసిన డిటెక్టివ్ వెంటనే తను ఫాలో అవుతున్నటువంటి ఆ వ్యక్తి వైఫ్ కి ఫోన్ చేసి, మీరు అనుమానించింది నిజం, మీ భర్తకి ఇక్కడ ఒక అక్రమ సంబంధం ఉంది అని అంటాడు. దానికి ఆ మహిళ మాట్లాడుతూ, అవునా, ఒకసారి మీరు డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్లి తలుపు ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి అని అంటుంది. అయితే డిటెక్టివ్ మాత్రం, సారీ మేడం, అది నా వృత్తి ధర్మం కాదు. మీరు నాకేం చెప్పారు, మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందో లేదో కనుక్కోమన్నారు. అది కనుక్కోవడం వరకే నా డ్యూటీ. ఆ తర్వాత ఏం చెయ్యాలో మీరే చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఆ మహిళ వెంటనే తన మనుషులను అక్కడికి తీసుకుని వచ్చి రెడ్ హ్యాండెడ్గా తన భర్తను పట్టుకుని తనని చిత కొట్టి వెంటనే ఈ డిటెక్టివ్కి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా డిటెక్టివ్ ఆ కేసుని ఛేదించడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిటెక్టివ్ దగ్గరికి చాలా అమాయకుడైనటువంటి యాన్లీ అనే ఒక వ్యక్తి వచ్చి, నేను త్వరలో పెళ్లి చేసుకోబోయే నా భార్య 2 రోజుల నుంచి కనిపించడం లేదు. తను మిస్ అవడానికి ముందు మా ఇద్దరికి కూడా గొడవ అయ్యింది. నేను చాలా చోట్ల తన కోసం వెతికాను, కానీ తను ఎక్కడా కనిపించలేదు. మీరే తను ఎక్కడ ఉందో కనిపెట్టాలి అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ యాన్లీని చూసి, సరే నేను అలాగే కనిపెడతాను, అసలు మీ ఇద్దరికి ఎందుకు గొడవ జరిగింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న యాన్లీ కాసేపు సైలెంట్గా ఉండి వెంటనే డిటెక్టివ్ను చూసి, సార్, నాకు కాబోయే నా భార్య కొద్ది రోజులు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని నేను తనతో మాట్లాడుతూ, నువ్వెందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఎవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అడిగాను. దాంతో తను చాలా కోప్పడి నాతో గొడవపడి వెళ్ళిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్, నేను కనిపెడతాను, ముందు తన ఫోటో అలాగే కొన్ని డీటెయిల్స్ని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళు అని అంటాడు. దాంతో యాన్లీ కొంత అమౌంట్ అడ్వాన్స్గా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు డిటెక్టివ్ వైఫ్ని చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ పేరుకి భార్యాభర్తలు, కానీ అసలు ఇద్దరూ కూడా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ సపరేట్గా జీవిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క జోరున వర్షం పడుతూ ఉండగా మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి తనని హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ అమ్మాయి చనిపోయి ఉన్న ప్లేస్ దగ్గరికి పోలీసులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ని చూసి, సార్, ఇక్కడ కేవలం 30 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, ఏ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా లేదు, కేవలం ఒక ఇంటి దగ్గర మాత్రమే ఉంది, నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అని చెప్పి తను అక్కడికి వెళ్తుంది. పోలీసులు అందరూ కూడా చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేసి ఫైనల్ గా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేస్తారు. నిజానికి ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్ కు తన హస్బెండ్ ని తీసుకుని వచ్చి అక్కడ గొడవ పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి హస్బెండ్ ఆ అమ్మాయిని కొట్టడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ హస్బెండ్ ని చూసి, ఎందుకు నువ్వు పోలీస్ స్టేషన్ లోనే నీ వైఫ్ ను కొట్టావు అని అడుగుతాడు. దానికి ఆ హస్బెండ్ మాట్లాడుతూ, ఈ అమ్మాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది, అందుకే కొట్టాను అని చెప్పి అదే విషయాన్ని కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. అంతా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయి ఉండడంతో పోలీసులు అందరూ కూడా ఆ అమ్మాయి హస్బెండ్ ని అనుమానిస్తూ ఆ యాంగిల్లో విచారించడం మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో తనని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ స్పృహలోకి వచ్చి వెంటనే వెళ్లి పక్క రూమ్ లో కోమాలో ఉన్నటువంటి తన వైఫ్ ను చూస్తాడు. నిజానికి తన వైఫ్ చాలా రోజుల నుంచి కోమాలో అదే హాస్పిటల్లో ఉంటుంది. ఇన్స్పెక్టర్ ప్రతిరోజు డ్యూటీకి వెళ్లే ముందు హాస్పిటల్ కి వచ్చి తన వైఫ్ కోమాలో నుంచి బయటకు వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటూ తనకి మంచిగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఎప్పుడు తన కోమాలో నుంచి బయటపడుతుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మన హీరో డిటెక్టివ్ దగ్గరికి తన బాల్య మిత్రుడు వచ్చి, ఏంటి డిటెక్టివ్ గారు
గారు ఎలా ఉన్నారు, నీకోసం ఒక కేసుని తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ తన ఫ్రెండ్ని చూసి, నువ్వు తీసుకువచ్చే కేసులు నాకు వద్దురా బాబు, నువ్వెప్పుడూ కూడా నువ్వు పనిచేసే గ్యాంగ్స్టర్కి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తావు, నేను వాళ్ళ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్స్ ఇస్తాను, కానీ మీరు మాత్రం నాకు ఫీజు ఇవ్వరు అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఫ్రెండ్ మాట్లాడుతూ, ఈసారి అలా కాదు, మా గ్యాంగ్స్టర్ బెట్టి అనే ఒక అమ్మాయిని చాలా తీవ్రంగా లవ్ చేశాడు, కానీ ఆ అమ్మాయి కొన్ని రోజుల నుంచి మా బాస్ తో సరిగ్గా మాట్లాడడం లేదు, అందుకే మా బాస్ ఆ అమ్మాయి ఎవరితో తిరుగుతుందేమో అని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. మేమే ఆ పని చేయవచ్చు, కానీ మేము అలా చేస్తే ఆ అమ్మాయికి తెలిసిపోతుంది, అందువల్ల నువ్వు చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటాడు. డిటెక్టివ్ వెంటనే తన ఫ్రెండ్ని చూసి, సరే అయితే వెంటనే ఆ అమ్మాయి ఫోటో మరియు కొన్ని డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు అని చెప్పడంతో డిటెక్టివ్ ఫ్రెండ్ వెంటనే ఆ బెట్టి డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత డిటెక్టివ్ దగ్గరికి కింగ్లీ అనే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది, కానీ కొన్ని రోజుల నుంచి ఆమె ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నాకెందుకో సందేహంగా ఉంది, మీరు ఆమెను ఒకసారి ఫాలో చెయ్యాలి, ఆమె ఎవరితో అయినా రిలేషన్ లో ఉందేమో కనుక్కోవాలి అని చెప్పి ఆ అమ్మాయి ఫోటోను డిటెక్టివ్ కి ఇవ్వగా డిటెక్టివ్ ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కింగ్లీ ఇచ్చిన ఫోటోలో డిటెక్టివ్ వైఫ్ ఫోటోనే ఉంటుంది. దాన్ని చూసిన డిటెక్టివ్ ఒక్కసారిగా షాక్ అవుతూ, అలా డిటెక్టివ్ చాలా షాక్ అవుతూ అదేది కూడా బయటికి కనిపించకుండా ఆ కింగ్లీని చూసి, నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు, ఎలా మీ ఇద్దరికి పరిచయం అయ్యింది అని అడుగుతాడు. దానికి ఆ కింగ్లీ మాట్లాడుతూ, మాకు 3 నెలల క్రితం పరిచయం అయ్యింది, అప్పుడు బాగానే మాట్లాడేది, కానీ ఇప్పుడు సరిగ్గా మాట్లాడడం లేదు, తనకి దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంటుంది, ఏదో 18 సంవత్సరాల అమ్మాయిలాగా రాత్రి 10 గంటలు అవగానే ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, నాకేదో డౌట్ గా ఉంది, మీరే చెక్ చెయ్యాలి అని అంటాడు. దానికి డిటెక్టివ్ వెంటనే ఆ కింగ్లీని చూసి, సరే అలాగే కనిపెడతాను, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ కి నీకు మధ్య అన్నీ జరిగిపోయాయా అని అంటాడు. ఆ మాటలు విన్న కింగ్లీ, మీరేంటి సార్, నేను ఆ అమ్మాయి డీటెయిల్స్ ని చెక్ చేయమని చెప్తే మీరు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, వెంటనే మీరు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయండి, ఎంత డబ్బులు కావాలో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి ఆ కింగ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు డిటెక్టివ్ దగ్గర మొత్తం 3 కేసులు ఉంటాయి. ఒకటి ఇన్నోసెంట్ బాయ్ అయినటువంటి యాన్లీ కేసు, ఇంకోటి తన ఫ్రెండ్ తీసుకుని వచ్చినటువంటి బెట్టి కేసు, మరొకటి తన వైఫ్ ఫోటోని తీసుకొచ్చినటువంటి ఆ కింగ్లీ కేసు ఉంటాయి. డిటెక్టివ్ వెంటనే తన అసిస్టెంట్స్ ని పిలిచి, నేను యాన్లీ మరియు బెట్టి కేసుని హ్యాండిల్ చేస్తాను అని, మీరు కింగ్లీ కేసుని హ్యాండిల్ చెయ్యండి అని తన వైఫ్ ఫోటోస్ ఉన్న ఆ ఫైల్ ని వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తన వైఫ్ ఫోటోని చూసి, సార్ ఇదేంటి ఇక్కడ మీ వైఫ్ ఫోటో ఉంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. డిటెక్టివ్ వెంటనే వాళ్ళని చూసి, గట్టిగా అరవకండి, నా పొరుగు పోతుంది, ఏం కంగారు పడద్దు, అది నా వైఫ్ ఫోటోనే, మీరు నా వైఫ్ ఎక్కడికి వెళుతుంది, ఎవరితో తిరుగుతుందో అన్నీ కూడా డీటెయిల్డ్ గా చెక్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి అని అంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే బెట్టి ఇంటి దగ్గరికి వెళ్లి బయట తన కోసం వెయిట్ చేస్తూ వెంటనే సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి యాన్లీ గర్ల్ ఫ్రెండ్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. దానికి ఆ సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతూ, ఆ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు తన లొకేషన్ ని కనుక్కోవడం కష్టం, అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది, తన ఫోన్ ఐపీ అడ్రస్ ద్వారా ఆ ఫోన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ని కనుక్కోవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నువ్వు మామూలుగా లొకేషన్ కనుక్కుంటేనే బిల్లు చాలా పెద్దగా వేస్తావు, ఇప్పుడు ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేస్తాను అంటే నువ్వు నా ఆస్తులను అడుగుతావు, ఆ అమ్మాయి ఫోన్ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే ఆ అడ్రస్ ని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదే సమయంలో బెట్టి తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవడంతో అది గమనించినటువంటి డిటెక్టివ్ వెంటనే బెట్టి ఇంటి దగ్గరికి వెళ్లి తన ఇంటి ముందు సీక్రెట్ గా ఒక కెమెరాని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎందుకంటే అక్కడ కెమెరా పెట్టడం వల్ల బెట్టి ఇంటికి సీక్రెట్ గా ఎవరు వస్తున్నారో తెలుసుకోవచ్చు అని అక్కడ సీక్రెట్ కెమెరాని డిటెక్టివ్ పెట్టి వెళ్లిపోతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో చనిపోయిన ఆ అమ్మాయి కేసు గురించి విచారిస్తూ ఆ అమ్మాయిని ఖచ్చితంగా వాళ్ళ హస్బెండే చంపి ఉంటాడు అని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే పోలీసులు తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు తన హస్బెండ్ ఊర్లోనే లేడు అని పక్క ఆధారాలతో పోలీసులు కనుక్కుంటారు. సరిగ్గా అదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళినటువంటి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ, సార్ ఈ హత్య జరిగిన ప్లేస్ కి మరియు ఆ సీసీటీవీ ఉన్న ఇంటికి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది, సో అంత కూడా ఆ సీసీటీవీలో రికార్డ్ అయ్యాడో లేదో ఆ సీసీటీవీ కెమెరాని చూస్తేనే తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. మరోపక్క బట్టి ఒక బార్ దగ్గరికి వెళ్లడంతో అది గమనించినటువంటి డిటెక్టివ్ బట్టిని ఫాలో అవుతూ ఆ బార్ లోపలికి వెళ్తాడు. అక్కడికి మరొక డిటెక్టివ్ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ డిటెక్టివ్ మన హీరో అయినటువంటి డిటెక్టివ్ కి ఫ్రెండ్ అయి ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ డిటెక్టివ్ మాట్లాడుతూ, నేను వేరే పని మీద వచ్చాను, అదేమిటో నీకు చెప్పడం కుదరదు, నువ్వు కూడా వేరే పని మీదే వచ్చి ఉంటావు, సో నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటూ ఉంటాడు.
ఆ తర్వాత డిటెక్టివ్ ఇంటికి వెళ్ళగా అక్కడ తన వైఫ్ను చూసినటువంటి డిటెక్టివ్ తన అక్రమ సంబంధం గురించి తను తెలుసుకుని అయినా తనని అడగకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ బట్టి ఇంటి దగ్గర పెట్టినటువంటి ఆ సీసీటీవీ కెమెరాని తీసుకుని వచ్చి దాన్ని చెక్ చేయగా అందులో ఒక గుండు వ్యక్తి వచ్చి బట్టీని కలిసినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో డిటెక్టివ్ ఈ విషయాన్ని గ్యాంగ్స్టర్కి చెప్పకూడదు, మనమే వెళ్ళి ఆ బట్టీతో మాట్లాడాలి అని ఆ బట్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతాడు. బట్టి ఆ డిటెక్టివ్ను చూసి, ఏంటి ఇప్పుడు నేను తనతో తిరుగుతున్నదంతా రికార్డ్ చేసి ఆ గ్యాంగ్స్టర్కి చెప్తావా? నాకేం భయం లేదు, వెళ్ళి చెప్పుకో, ఆ తర్వాత నేనేం చెప్తానో నీకు తెలుసా? ఈ డిటెక్టివ్ ఎవరో ఈ వీడియోని రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి వాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్తాను. దాంతో ఆ గ్యాంగ్స్టర్ నిన్నేం చేస్తాడో నువ్వే ఊహించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క డిటెక్టివ్కి ఆ కింగ్లీ ఫోన్ చేసి నేను చెప్పిన ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నారా లేదా, ఎటువంటి అప్డేట్ నాకు ఇవ్వడం లేదు, సరే ఈరోజు మాత్రం ఆమెని ఫాలో చేయకండి, ఈరోజు నేను ఆ అమ్మాయి బయటికి వెళుతున్నాం, మీరు రేపటి నుంచి ఫాలో అవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాట్లాడిన డిటెక్టివ్ వీడేంటి నా వైఫ్ గురించి నన్నే ఎంక్వైరీ చేయమని చెప్తున్నాడు అని బాధపడుతూ ఆ డిటెక్టివ్ వెంటనే తన అసిస్టెంట్స్కి ఫోన్ చేసి, ఇప్పటివరకు నా వైఫ్ గురించి మీరు తెలుసుకున్న విషయాలు ఒక ఎత్తు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో ప్రతి సెకండ్ కూడా నాకు అప్డేట్ చేస్తూనే ఉండండి, నా వైఫ్ ఎక్కడికి వెళుతుంది, ఎవరిని కలుస్తుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో సైబర్ క్రైమ్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి డిటెక్టివ్ ఫ్రెండ్ డిటెక్టివ్కి ఫోన్ చేసి ఆ యాన్లీ ఫోన్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది అని ఆ యాన్లీ ఉన్నటువంటి లొకేషన్ని డిటెక్టివ్కి సెండ్ చేస్తాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా డిటెక్టివ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉండగానే అక్కడికి ఒక కారు వస్తుంది. ఆ కారులో నుంచి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి కిందకి దిగి ఆ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ఆ వ్యక్తి వచ్చినటువంటి కార్ని అలాగే ఆ కార్ నెంబర్ ప్లేట్ ని కూడా ఫోటో తీసుకుంటాడు. ఆ వెంటనే వీళ్ళు రూమ్ లో ఏం చేస్తున్నారు అని చూడడం కోసం దొంగచాటుగా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండగా అదే సమయంలో డిటెక్టివ్ కి తన అసిస్టెంట్స్ ఫోన్ చేసి, సార్ మీ ఆవిడ మరియు ఆ వ్యక్తి ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్లారు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అని అంటారు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ గురించి మర్చిపోయి అక్కడి నుంచి తన వైఫ్ ఉన్నటువంటి ఆ హోటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అక్కడ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ గురించి మర్చిపోయి తన వైఫ్ ఏ హోటల్లో ఉందో ఆ హోటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే తన వైఫ్ ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి తన వైఫ్ తో ఉన్న ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టి, తన వైఫ్ తనను తిడుతూ ఉన్నప్పటికీ తన వైఫ్ ని ఏమీ అనకుండా అక్కడి నుంచి తీసుకుని కారులో ఎక్కించుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. తన వైఫ్ చాలా కోపంగా కారుని రోడ్డు పక్కన ఆపించి తన హస్బెండ్ ని తిడుతూ, నీ భార్య ఫోటోని నీ దగ్గరికి తీసుకువచ్చినప్పుడే నువ్వు వాడిని తిట్టాల్సింది, నువ్వు అప్పుడు వాడిని ఏమీ అనలేదు, ఇప్పుడు ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం వచ్చినట్లుగా వచ్చి నన్ను మాత్రం ఏమీ అనకుండా ఉన్నావు, అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని తిడుతూ ఉంటుంది. దానికి డిటెక్టివ్ కూడా చాలా కోపంగా తన వైఫ్ ని తిడుతూ, నేను నా సొంత ఊర్లో ఉన్నప్పుడు ప్రతి కేసుని కూడా 2 రోజుల్లో సాల్వ్ చేసేసేవాడిని, ఆ సమయంలో ప్రతి పోలీస్ ఆఫీసరు నా ఇంటి ముందు క్యూ లైన్ లో ఉండేవాడు, అలాంటి వాడిని నేను ఎందుకు అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ జీవించడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను, నేను కష్టపడేదంతా నీ కోసమే కదా, అలాంటిది నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది, ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటూ చాలా సీరియస్ గా తిడుతూ ఉంటాడు. దానికి ఆ డిటెక్టివ్ వైఫ్ కూడా చాలా కోపంగా మాట్లాడుతూ, నేను ఎప్పుడైనా నాకు డబ్బులు కావాలి, ఆస్తి కావాలి అని నిన్ను ఎప్పుడైనా అడిగానా, నాతో ప్రేమగా 5 నిమిషాలు మాట్లాడమనే కదా నిన్ను అడిగాను, అది కూడా నువ్వు చేయలేకపోతున్నావు, ఎప్పుడూ పని పని అంటూనే తిరుగుతూ ఉంటావు, నేను ఈ ఒంటరితనాన్ని ఎలా భరిస్తున్నానో నీకు తెలుసా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళిద్దరు చెప్పే మాటల్లో న్యాయం ఉంటుంది, కానీ భర్త మాటలు భార్యకి, భార్య మాటలు భర్తకి అర్థం కాకుండా ఉంటాయి. అప్పుడు డిటెక్టివ్ వైఫ్ మాట్లాడుతూ, ఇంకా నేను నీతో కలిసి జీవించలేను, నాకు విడాకులు ఇవ్వు అని అంటుంది. నిజానికి డిటెక్టివ్ వైఫ్ తన హస్బెండ్ తనకి ఎట్టి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వడు అన్న ధైర్యంతోనే ఆ మాట అంటుంది. కానీ ఆ డిటెక్టివ్ మాత్రం సరే అయితే నీకు విడాకులు ఇస్తాను అని చెప్పి ఆ కారుని కూడా అక్కడే వదిలేసి ఇంటికి నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా డిటెక్టివ్ ఇంటికి వచ్చి చూడగా తనకన్నా ముందు తన వైఫ్ ఇంటికి వచ్చి తన వస్తువులన్నీ కూడా సర్దుకుని ఎంగేజ్మెంట్ లో ఆ డిటెక్టివ్ తొడిగినటువంటి రింగును కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసినటువంటి డిటెక్టివ్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డిటెక్టివ్ దగ్గరికి ఆ యాన్లీ వచ్చి మాట్లాడుతూ, సార్ మీరు నా గర్ల్ ఫ్రెండ్ గురించి అసలు ఎంక్వైరీ చేశారా లేదా, మీరేమీ కనిపెట్టలేకపోయారు, కానీ నిన్న రాత్రి ఎవరో నా గర్ల్ ఫ్రెండ్ ని హత్య చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అది గమనించినటువంటి డిటెక్టివ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, నిన్న నేను ఆ అమ్మాయి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడడం చూశాను, ఆ వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, బహుశా ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చంపేసి ఉండవచ్చు, నేను ఆ వ్యక్తి వచ్చినటువంటి కార్ నెంబర్ ని కూడా ఫోటో తీశాను
చేశాను అని ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్స్పెక్టర్ కి ఇస్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఫొటోస్ ని తన టీంలోని వాళ్ళకి ఇచ్చి ఆ కార్ ఎవరిదో కనిపెట్టండి అని అంటాడు. అదే విధంగా ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ని చూసి నువ్వు తనని అలా ఫాలో అవుతూ సడన్ గా ఎందుకు మధ్యలో వెళ్లిపోయావు అని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ మాట్లాడుతూ నా వైఫ్ ఎవరితో అక్రమ సంబంధంలో ఉందేమో అని నాకు డౌట్ వచ్చి తను వెళ్ళినటువంటి హోటల్ దగ్గరికి చెక్ చేయడం కోసం వేగంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయాను అంటాడు. అదే సమయంలో పోలీసులు ఆ కార్ నెంబర్ ని చెక్ చేసి అది ఒక ఫేక్ నెంబర్ అని తెలియడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ డిటెక్టివ్ ని చూసి నువ్వు అక్కడికి వచ్చిన వ్యక్తి ఫేస్ ని చూడలేదన్నావు, ఇప్పుడు ఆ కార్ నెంబర్ కూడా ఫేక్, ఎలా నీ మాటల్ని మేము నమ్మాలి అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ సమాధానం చెప్పబోతూ ఉండగా ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ డిటెక్టివ్ తో మాట్లాడుతున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే చెమట తుడుచుకోవడానికి ఒక కర్చీఫ్ ని తీసి ఆ చెమటని తుడుచుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ డిటెక్టివ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే నిజానికి ఆ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ తో ఆ రోజు మాట్లాడిన ఆ వ్యక్తి కూడా సేమ్ అలాంటి కర్చీఫ్ తోనే తుడుచుకుని ఉండి ఉంటాడు. ఇది మొత్తం గుర్తు చేసుకున్న డిటెక్టివ్ అంటే ఈ ఇన్స్పెక్టర్ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి తనకేమీ తెలియనట్లుగా మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తున్నట్లుగా ఉన్నాడు అనుకుని వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని చూసి అవును సార్, మీరు చెప్పినట్లుగా నేను ఆ వ్యక్తి ఫేస్ ని చూడలేదు, ఆ అమ్మాయిని ఎవరు చంపారో మీరే ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి డిటెక్టివ్ వెళుతూ ఉండగా పైనుంచి ఇన్స్పెక్టర్ చాలా కోపంగా డిటెక్టివ్ నే చూస్తూ ఉంటాడు. ఆ డిటెక్టివ్ అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇదంతా కూడా చెప్పగా తన ఫ్రెండ్ కూడా డిటెక్టివ్ ను చూసి కేవలం ఒక కర్చీఫ్ ను ఆధారంగా చేసుకుని ఆ ఇన్స్పెక్టర్ హత్య చేశాడు అని నువ్వు ఎలా చెప్పగలవు, దానికి సరైన ఆధారం లేదు కదా అని అంటూ ఉంటాడు. అయితే ఆ డిటెక్టివ్ మాత్రం ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఈ హత్య చేశాడు అని బలంగా నమ్ముతూ ఉంటాడు. అందుకే డిటెక్టివ్ ఒక 3 రోజులు ఈ ఇన్స్పెక్టర్ని ఫాలో అవ్వాలి, అప్పుడే నిజం తెలుస్తుంది అని అందుకోసం ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ చాలా కీ చైన్స్ని తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ డిటెక్టివ్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఇన్ని కీ చైన్స్ ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఆ డిటెక్టివ్ సమాధానం చెప్తూ ఇది కేవలం కీ చైన్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రాకింగ్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గిఫ్ట్ గా నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చావనుకో, తను ఎక్కడెక్కడికి వెళుతుందో అదంతా కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి వెంటనే తన అసిస్టెంట్స్ ని పిలిచి మీరు కూడా ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో మొత్తం తెలుసుకోండి అని అంటాడు. ఆ రోజు రాత్రి డిటెక్టివ్ తన ఫ్రెండ్ అయినటువంటి మరొక డిటెక్టివ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ తనకి ఇన్స్పెక్టర్ గురించి చెప్పి నువ్వు ఈ ఇన్స్పెక్టర్ ని ఫాలో అవ్వాలి, ఈ పని నేనే చేయవచ్చు, కానీ ఆ ఇన్స్పెక్టర్ కి డౌట్ వస్తుంది అని చెప్పడంతో దానికి తన ఫ్రెండ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ వైఫ్ కి 1 year క్రితం యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్ లో డ్రైవింగ్ చేస్తున్నటువంటి కారు డ్రైవర్ స్పాట్ లోనే చనిపోగా ఆ కారులో ఉన్న ఇన్స్పెక్టర్ వైఫ్ కి చాలా దెబ్బలు తగిలి తను కోమాలోకి వెళ్లిపోయింది అని తెలుసుకుంటాడు. ఆ వెంటనే డిటెక్టివ్ తన ఫ్రెండ్ అయినటువంటి మరొక డిటెక్టివ్ ను చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అదంతా కూడా క్లియర్ గా చెప్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ ఒక ట్రైన్ లో వెళుతూ ఉండగా మన హీరో డిటెక్టివ్ ఫ్రెండ్ తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి స్టేడియం లోపలికి వెళుతూ ఉంటాడు. ఇదే విషయం డిటెక్టివ్ ఫ్రెండ్ డిటెక్టివ్ చెప్పడంతో డిటెక్టివ్ మాత్రం తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ వద్దు, నువ్వు ఆ స్టేడియం లోకి వెళ్ళొద్దు, తనకి అనుమానం వస్తుంది అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ డిటెక్టివ్ ఫ్రెండ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా స్టేడియం లోకి వెళ్లి అక్కడ ఇన్స్పెక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అప్పటికే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చినటువంటి డిటెక్టివ్ ఫ్రెండ్ తననే వెతుకుతున్నాడు అని తెలుసుకుని ఆ డిటెక్టివ్ తెలియకుండానే తన వెనకాల ఒక బ్లేడ్ అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం మరోసారి నువ్వు నన్ను ఫాలో అయితే నీకు పీక కోస్తాను అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో డిటెక్టివ్ ఫ్రెండ్ వెంటనే డిటెక్టివ్ దగ్గరికి వచ్చి చూసావా, మరోసారి నా వెంట పడితే చంపేస్తాను అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, నువ్వు నన్ను చంపడం కోసమే ప్లాన్ చేసావా, ఇదేదో నువ్వే చూసుకో అని చెప్పి డిటెక్టివ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క డిటెక్టివ్ వైఫ్ డిటెక్టివ్ ని విడాకుల గురించి మాట్లాడాలి ఇంటికి రా అని చెప్పి ఇంటికి పిలిచి ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో డిటెక్టివ్ వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే డిటెక్టివ్ ను చూసి ఇక్కడ మీరు న్యూసెన్స్ చేస్తున్నారని పక్క వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇంట్లో న్యూసెన్స్ చేయకండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ని చూసి ఇక్కడ సొసైటీలో చాలా హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి, అవేమీ పట్టించుకోకుండా ఇలా చిన్న న్యూసెన్స్ కోసం నువ్వే వచ్చావంటే నువ్వెంత ఖాళీగా ఉన్నావో అర్థమవుతుంది, అయినా ఇది నీకు నాకు మధ్య సమస్య, మధ్యలో నా భార్య ఏం చేసింది, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఈ విధంగా ఇక్కడికి రావచ్చా అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నేను రావడం కాదు, ముందు నువ్వే నన్ను ఫాలో చేసావు, అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మరోసారి నువ్వు నన్ను ఫాలో చేస్తే ఇంట్లో నీ వైఫ్ ఉందన్న విషయం మర్చిపోవద్దు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని స్టేషన్ కి వస్తాడు.
అదే డిటెక్టివ్ వైఫ్ మాత్రం డిటెక్టివ్ ని చూసి నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీతో నేను టైం స్పెండ్ చెయ్యాలి అని అంటూ ఉంటుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇంటి లోపలికి సీక్రెట్ గా వెళ్లి అక్కడ డిటెక్టివ్ హ్యాండిల్ చేస్తున్నటువంటి 3 కేసెస్ కి సంబంధించిన ఫైల్స్ అన్నిటినీ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో డిటెక్టివ్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి దగ్గరికి వెళ్లి చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో డిటెక్టివ్ వైఫ్ మాట్లాడుతూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. నిజానికి నాకు కింగ్లీకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం లేదని నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని కోరాను. ఎందుకంటే నేను అతనికి క్లోజ్ గా ఉన్నాను అంటే ఖచ్చితంగా నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తావన్న ఉద్దేశంతోనే అలా చేశాను తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి డిటెక్టివ్ చాలా బాధపడుతూ అనవసరంగా నా భార్యని అనుమానించాం, ఇక మీదట ఖచ్చితంగా నా భార్యతో మంచి టైం ని స్పెండ్ చెయ్యాలి అని రియలైజ్ అవుతాడు. మరోపక్క హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వైఫ్ చనిపోతుంది అని ఫోన్ చేయడంతో ఇన్స్పెక్టర్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తన వైఫ్ను చూసి చాలా బాధపడుతూ నాకు కనీసం సారీ అని చెప్పకుండానే చనిపోతున్నావా అని ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వస్తాడు. అలా బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్ వెంటనే డిటెక్టివ్కి ఫోన్ చేసి నీ 20 సంవత్సరాల డిటెక్టివ్ ఎక్స్పీరియన్స్ లో నువ్వు చాలా మంది మహిళల్ని చూసి ఉంటావు, అందులోనూ మరీ ముఖ్యంగా భర్తలకు తెలియకుండా ఎఫ్ఐఆర్ నడిపే మహిళల్ని చూసి ఉంటావు కదా, అలాంటి మహిళల్ని చూసినప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని అంటాడు. ఆ మాట విన్న డిటెక్టివ్ నాకంత సమయం లేదు, వెంటనే పాయింట్ కి రా అని అంటాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వెంటనే జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఇన్స్పెక్టర్ యొక్క భార్యకి యాక్సిడెంట్ అయ్యింది కదా. ఆ యాక్సిడెంట్ అయ్యే ముందు తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది అని ఆ ఇన్స్పెక్టర్ కి తెలిసి ఉంటుంది. అయితే ఇన్స్పెక్టర్ అది నిజమో కాదో తెలుసుకోవాలి అని నాకు అర్జెంటుగా పని ఉండి ఈరోజు బయటికి వెళుతున్నాను, తిరిగి రాత్రికే వస్తాను అని చెప్పి తన వైఫ్ కి ఒక మెసేజ్ పెట్టి తను మాత్రం బయటికి వెళ్లకుండా తన వైఫ్ ని ఫాలో అవుతూ ఉంటాడు. తన వైఫ్ వెంటనే తన బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్లి ఆ రోజు ఒక హోటల్లో బాగా ఎంజాయ్ చేసి ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా చూసి వాళ్ళు వెళుతున్నటువంటి కార్ ని చాలా కోపంతో ఫాలో చేసి వస్తూ ఉంటాడు. అలా ఇన్స్పెక్టర్ వైఫ్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు కారులో వెళుతూ ఒక క్రాసింగ్ దగ్గరికి వస్తారు. అదే సమయంలో చాలా వేగంగా ఇన్స్పెక్టర్ వచ్చి తన భార్య వెళుతున్నటువంటి కార్ ని వేగంగా గుద్దడంతో ఆ కార్ ని డ్రైవ్ చేస్తున్నటువంటి తన వైఫ్ బాయ్ ఫ్రెండ్ స్పాట్ లోనే చనిపోతాడు. అయితే తన వైఫ్ మాత్రం కోమాలోకి వెళ్లిపోతుంది. కానీ ఎక్కడైతే ఇన్స్పెక్టర్ యాక్సిడెంట్ చేశాడో ఆ ఏరియాలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఆ యాక్సిడెంట్ చేసింది ఇన్స్పెక్టరే అన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇన్స్పెక్టర్ తన వైఫ్ కోమాలో ఉండడంతో తన వైఫ్ ఎప్పటికైనా కోమాలో నుంచి బయటికి వస్తుంది. కోమాలో నుంచి బయటకు వచ్చి నన్ను క్షమించమని అడిగిన తర్వాత నా చేతులతో తనని చంపాలి అని తన వైఫ్ కోమాలో ఉండగా తన వైఫ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. అయితే తన వైఫ్ తనకు సారీ చెప్పకుండానే కోమాలో ఉండడంతో తనకి చాలా కోపం పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఎవరైతే భార్యలు భర్తను మోసం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అలాంటి భార్యల మీద కోపం పెంచుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు పోలీస్ స్టేషన్కి 2 భార్యాభర్తలు వచ్చి నా భర్త నన్ను కొడుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ ఆ భర్తను చూసి ఎందుకు నీ భార్యను కొడుతున్నావు అని ఎంక్వైరీ చేస్తాడు. దానికి ఆ భర్త మాట్లాడుతూ సార్ నా భార్య వేరొక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది, నన్ను మోసం చేస్తూ అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంది అని ఏడుస్తూ ఉంటాడు. ఇది మొత్తం విన్నటువంటి ఇన్స్పెక్టర్ ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అని ఆ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయినే ఫాలో అవుతూ ఉంటాడు. ఆ అమ్మాయి నిజంగానే వేరొక అబ్బాయితో రిలేషన్షిప్ లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ కి తీసుకుని వచ్చి అక్కడ ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ డిటెక్టివ్ సాల్వ్ చేస్తున్నటువంటి 3 కేసుల్ని కూడా ఫొటోస్ తీసుకుని ఉండడంతో అక్కడ బెట్టీ కూడా ఈ విధంగానే చేస్తుంది అని తెలుసుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే ఆ డిటెక్టివ్ ని చూసి బెట్టీని కూడా నేను చంపబోతున్నాను అని అంటాడు. మరోపక్క బెట్టి అప్పుడే బార్లో నుంచి బయటికి రాగా బెట్టి దగ్గరికి మన డిటెక్టివ్ ఫ్రెండ్ వెళ్లి మాట్లాడుతూ నేను నిన్ను ఎప్పటి నుంచో వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాను, నువ్వు మాత్రం ఆ గ్యాంగ్ స్టార్ తోనే తిరుగుతున్నావని కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో డిటెక్టివ్ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. కానీ డిటెక్టివ్ కంటే ముందుగా అక్కడికి ఆ ఇన్స్పెక్టర్ వచ్చి డిటెక్టివ్ ఫ్రెండ్ ని కొట్టి అక్కడ ఉన్నటువంటి బెట్టిని తన జీప్ లో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ఆ బెట్టి ఫోన్ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయమని చెప్పడంతో సైబర్ క్రైమ్ వాళ్ళు చెక్ చేసి ఆ బెట్టి ఫోన్ ఒక పోలీస్ స్టేషన్ లోనే ఉంది అని అంటాడు. నిజానికి ఆ బెట్టిని ఇన్స్పెక్టర్ కిడ్నాప్ చేశాడు అని పోలీసులకు కూడా తెలిసిపోయి ఉంటుంది. అయితే పోలీసులకు బెట్టి ఫోన్ దొరికి ఉండడంతో దాన్ని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉంటారు. అందుకే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఆ బెట్టి ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఉంది అని చూపిస్తూ ఉంటుంది.
మరోపక్క డిటెక్టివ్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి రాత్రి ఏం జరిగిందో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆ బెట్టిని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉండగానే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి నన్ను కొట్టి బెట్టిని తీసుకుని వెళ్లిపోయాడు. తను ఒక సిల్వర్ కలర్ కార్ లో వెళ్ళాడు అని, తను ఎటువైపు వెళ్ళాడో అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అదే విధంగా డిటెక్టివ్ ఫ్రెండ్ వెంటనే మళ్ళీ డిటెక్టివ్ ని చూసి అన్నట్లు నీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. రీసెంట్ గా నువ్వు కొన్ని కీ చైన్స్ ని నీ బ్యాగ్ లో వేసుకుంటూ ఇది కేవలం కీ చైన్ కాదు ట్రాకింగ్ డివైస్ అని చెప్పావు కదా. ఆ రోజు నీ దగ్గర ఉన్నటువంటి ఒక కీ చైన్ ని నేను కూడా తీసుకున్నాను. అదే కీ చైన్ ని నేను ఈ రోజు బిట్టి బ్యాగ్ లో వేశాను అని చెప్పడంతో డిటెక్టివ్ వెంటనే దాన్ని ట్రేస్ చేసుకుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డివైస్ లో ఛార్జింగ్ అయిపోవడంతో అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అక్కడ వరకు వెళ్లి చేరుకుంటారు. సరిగ్గా అక్కడ 2 రోడ్లు ఉంటాయి. అప్పుడు డిటెక్టివ్ వెంటనే ఏ రోడ్ లో వెళ్లాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఒక కార్ పార్క్ చేసి ఉంటుంది. దాంతో డిటెక్టివ్ వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా ఆ కారు డాష్ బోర్డ్ లో ఒక కెమెరా ఉండడంతో వెంటనే ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ ని చెక్ చేస్తారు. అప్పుడే డిటెక్టివ్ అండ్ గ్యాంగ్ కి ఆ సిల్వర్ కలర్ కార్ రైట్ సైడ్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలా వెతుక్కుంటూ అతి కష్టం మీద ఆ ఇన్స్పెక్టర్ బట్టిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి నిజానికి ఇన్స్పెక్టర్ బట్టిని ఒక రూమ్ లో బంధించి తన ఫేస్ కి ఒక ప్లాస్టిక్ కవర్ కట్టి ఆ రూమ్ లో చార్కోల్స్ ద్వారా పొగని క్రియేట్ చేసి ఉంటాడు. ఆ పొగని పీలిస్తే ఎవరైనా 15 నిమిషాల్లో చనిపోయేలాగా ప్లాన్ చేసి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి డిటెక్టివ్ వెంటనే ఆ డోర్ పగలగొట్టి రూమ్ లోపలికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ మీద అటాక్ చేస్తాడు. దాంతో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్లో చివరికి డిటెక్టివ్ ఆ ఇన్స్పెక్టర్ని చంపి బెట్టిని కాపాడుతాడు. అలా ప్రాణాలతో బయటపడినటువంటి బెట్టి తనని ప్రేమిస్తున్నాను అని చెప్పినటువంటి డిటెక్టివ్ ఫ్రెండ్ తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అని వెంటనే తనని ప్రేమిస్తూ వాళ్ళిద్దరూ కలిసి జీవించడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిటెక్టివ్ కూడా చాలా ఆనందిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ ఇన్స్పెక్టర్ భర్తల్ని మోసం చేస్తున్న భార్యల్నే కదా చంపుతున్నాడు. అలాంటప్పుడు యాన్లీ గర్ల్ ఫ్రెండ్ ని ఎందుకు చంపాడు? అసలు యాన్లీ గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ లేడు, ఎటువంటి ఎఫ్ఐఆర్స్ కూడా లేవు. అలాంటప్పుడు తనని ఎందుకు చంపాడు అన్న డౌట్ మీకు రావచ్చు. దానికి వివరణ ఇక్కడ డిటెక్టివ్ ఇస్తాడు. నిజానికి ఆ ఇన్స్పెక్టర్ మొదట హత్య ఒకటి చేశాడు కదా. దాన్ని విచారించడానికి వెళ్ళినప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఇక్కడికి దూరంలో ఒక సీసీటీవీ కెమెరా ఉంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఉంటుంది. నిజానికి ఆ సీసీటీవీ కెమెరా ఉన్న ఇల్లు మరెవరిదో కాదు, ఆ యాన్లీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేసి ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే తన గురించి తెలిసిపోతుందేమో అనుకుని ఆ రోజు రాత్రి ఫేస్ కు మాస్క్ పెట్టుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమని అడుగుతాడు. అయితే యాన్లీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం నేను నీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇస్తాను, నేను ఆ ఫుటేజ్ ని పోలీసులకు ఇస్తానని చెప్పాను. అయినా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అడిగితే నేను ఎలా ఇస్తాను, నేను ఒకసారి తనకి ఫోన్ చేసి నీకు ఇస్తాను అని చెప్పి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేయబోతూ ఉంటుంది. దాంతో కంగారు పడినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే కిటికీలో నుంచి చేతులు లోపలికి పెట్టి యాన్లీ గర్ల్ ఫ్రెండ్ గొంతు పట్టుకుని నులుము చంపేస్తాడు. అలా జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డిటెక్టివ్ ఆ కేసుని సాల్వ్ చేసి అప్పటి నుంచి తను తన వైఫ్ ఎటువంటి గొడవలో పడకుండా మంచి సమయాన్ని గడుపుతూ ఇద్దరూ కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్జున్ మరియు కాయల్ ఇద్దరూ కూడా కారులో కాయల్ వాళ్ళ పుట్టింటికి వెళుతూ ఉండగా కాయల్ సడన్ గా కనిపించకుండా పోతుంది. కాయల్ ఎలా కనిపించకుండా పోయింది? కాయల్ తను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వ్యక్తితో అక్కడి నుంచి వెళ్ళిపోయిందా, లేదా కాయల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని తెలుసుకునే ప్రయత్నంలో అర్జున్ ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? చివరికి అర్జున్ కాయల్ని కనిపెట్టాడా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి విదా మూయార్చి మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.